హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్సీఆర్టీ క్లాస్ 6th హిస్టరీలో ఫస్ట్ లెసన్లో పార్ట్ 1 అనేది కంప్లీట్ చేస్తున్నాం కదండి. దిస్ ఇస్ పార్ట్ 2 అనమాట. అయితే ఈ వాట్ ఎవర్ మన పాస్ట్స్ అన్నీ కూడా తెలుసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, ఓకే, అండ్ ఇదంతా కూడా మనం ఇండియాకి నేమ్ ఎలా వచ్చింది, ఇదంతా కూడా పార్ట్ 1లో చూసాం. అయితే ఆ పాత హిస్టరీ అనేది మనం ఎలా తెలుసుకుంటాం అనే దానికి వచ్చినట్టయితే ఫైండింగ్ అబౌట్ ద పాస్ట్, హౌ డు వి ఫైండ్ అబౌట్ ద పాస్ట్. దీనిలో ఫస్ట్ మనకి మేజర్ సోర్స్ వచ్చేసి, సోర్స్ అంటే ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చుద్దో, అంటే పాస్ట్స్ గురించి పురాతన కాలాల నుంచి పూర్వకాలంలో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మనకి ఎలా తెలుసుద్దండి? తాళపత్ర గ్రంథాలు అన్నా అవ్వచ్చు, లేదంటే రాళ్లపైన చెక్కబడి స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అన్న అవ్వచ్చు. ఇలా రకరకాల విధాలుగా మనకి తెలుస్తుంది. వాటిని సోర్స్ అని చెప్పి హిస్టోరియన్స్, చరిత్రకారులు వాటిని సోర్స్ అని చెప్పి అనడం జరిగింది. అయితే మనకి ఈ పాస్ట్, మన చరిత్ర తెలుసుకోవడానికి మేజర్ సోర్సెస్ ఏంటి అనేది మనం చూసినట్టయితే, ఫస్ట్ మేజర్ సోర్స్ వచ్చేసి యూ కెన్ సే దట్ మ్యానుస్క్రిప్ట్స్. మాను అని అంటే హ్యాండ్ అండి. లాటిన్లో మాను అంటే హ్యాండ్, మ్యానుస్క్రిప్ట్స్ అంటే చేత్తో రాసేవి, అంటే తాళపత్రాలు అండి. ఇట్ వాజ్ రిటర్న్ విత్ హ్యాండ్ అనమాట. సో దోస్ ఆర్ కాల్డ్ మ్యానుస్క్రిప్ట్స్. వీటిని తాటాకుల పైన రాస్తారు. నెక్స్ట్ హిమాలయాస్లో బిర్చ్ అనే ట్రీ యొక్క బార్క్, బెరడు బిర్చ్ అనే ట్రీ యొక్క బెరడు పైన కూడా రాస్తారనమాట. అయితే ఎక్కువగా రిలీజియస్కి సంబంధించిన బుక్స్ అవనివ్వండి, లేదంటే సైన్స్కి సంబంధించింది, లేదంటే ఆస్ట్రాలజీకి సంబంధించింది, వాట్ ఎవర్ హ్యాపెనింగ్స్, ఇవన్నీ కూడా ఈ తాళపత్ర గ్రంథాల్లో మనం చూడొచ్చు. అయితే ఈ తాళపత్ర గ్రంథాలని చాలా వరకు కూడా ఇన్సెక్ట్స్, పెస్ట్స్ తినేయడం జరిగింది. కొన్నేమో ధ్వంసం చేయబడ్డాయి. అండ్ ఈవెన్ నౌ చాలా వరకు కూడా టెంపుల్స్లో, నెక్స్ట్ మ్యూజియంస్లో, ఇలాంటి ప్లేసెస్లో మిగిలిన చాలా వాటిని కూడా భద్రపరచడం అనేది జరుగుతుంది. అంటే వాటి ద్వారా వాట్ ఎవర్ రైటింగ్స్ ఆన్ ఇట్, దాని ద్వారా మనకి చాలా వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది, పాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చింది. అయితే ఎక్కువగా వాట్ ఎవర్ ఈ మ్యానుస్క్రిప్ట్స్, తాళపత్ర గ్రంథాలు అనేవి సాంస్క్రిట్లో, లేదంటే ప్రాకృత్ అంటే మాట్లాడే సాధారణ భాషలో, లేదు అని అంటే తమిళ్లో ఎక్కువగా అవైలబిలిటీలో ఉండేవి. నెక్స్ట్ మ్యానుస్క్రిప్ట్స్ తర్వాత స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అండి. అంటే హార్డ్ సర్ఫేసెస్, రాళ్లపైన చెక్కేవాళ్ళు. ఇవి ఎక్కువగా కూడా ఏదన్నా ఆర్డర్స్ ఉంటాయి కదా, అంటే మన రాజ్యంలో అందరూ కూడా ఈ రూల్స్ పాటించాలి, ఓకే, ఇట్లా నెక్స్ట్ ట్యాక్సెస్ కట్టాలి, ఇట్లాంటివన్నీ అప్పుడున్న రూలర్స్ ఏమైతే రూల్స్ ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్దాం అనుకున్నారో వాటన్నిటినీ కూడా స్టోన్స్ పైన చెక్కి ఆ ప్లేసెస్లో పెట్టేవాళ్ళు అనమాట. అంటే జనరల్ పబ్లిక్ మొత్తానికి కూడా అర్థం అవ్వాలి అని. అట్లాగా కింగ్స్ ఆర్డర్స్ అవనివ్వండి, లేదు అంటే వాళ్ళు బ్యాటిల్స్, విక్టరీస్, ఎక్కడన్నా వార్స్కి వెళ్ళి, యుద్ధాలకు వెళ్ళి అక్కడ గెలిచి, ఇవన్నీ కూడా రాసేవాళ్ళు. నెక్స్ట్ ఏదైనా మేజర్ థింగ్స్, ఒక గుళ్ళు కట్టించడం, లేకపోతే ఏదైనా హిస్టారికల్ మాన్యుమెంట్స్ కట్టించడం, ఇట్లాంటివి ఏమన్నా వాళ్ళు చేసినా కూడా వాటన్నిటినీ కూడా వాళ్ళు రాసేవాళ్ళు. బట్ ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ ఇవన్నీ కూడా కొంతవరకేనండి. అంటే వాళ్ళు వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్, కింగ్స్ ఏదైతే రాయాలి అనుకున్నారో అవి మాత్రమే లిఖించబడ్డాయి. బట్ వేరాస్ ఇప్పుడు కింగ్స్, క్వీన్స్, ఎంపరర్స్, వీళ్ళకి సంబంధించిన పాస్ట్ అనేది దొరుకుద్ది. బట్ నార్మల్ పీపుల్ ఈ పాస్ట్ ప్రతి ఒక్కరికి ఒకటేనా అండి? కాదు. ఎందుకు అంటారా? కింగ్స్, క్వీన్స్కి డిఫరెంట్ పాస్ట్ ఉంటుంది. బికాస్ వాళ్ళు రూలింగ్స్, బ్యాటిల్స్, వార్స్ ఈ స్టైల్లో ఉంటారు. వాళ్ళకి పాస్ట్ డిఫరెంట్ ఉంటుంది. అదే ఫార్మర్స్, నెక్స్ట్ ఈ యానిమల్స్ని రేర్ చేసుకునే వాళ్ళు, వీళ్ళకి పాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళకి సంబంధించినవన్నీ తెలుసుకుంటేనే మనకి అప్పుడున్న నార్మల్ లైవ్లీహుడ్ ఎలా ఉండేది, వాళ్ళ ఎలా జీవనం సాగించేవాళ్ళు అనేది తెలుస్తుంది. బట్ దానికంటూ ఒక ప్రత్యేకమైన సోర్సెస్ అనేవి లేవు. అవన్నీ కూడా వాట్ ఎవర్ ఈ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పురాతన శాఖ, పురావస్తు శాఖ అంటారు కదండి, వాళ్ళు ఆర్కియాలజిస్ట్స్, నెక్స్ట్ హిస్టోరియన్స్, వీళ్ళు ఏంటంటే తవ్వకాల్లో హార్డ్ ఐటమ్స్ ఏమైనా బయటపడ్డా, లేదు ఆ కాలం నాటి సీడ్స్,
బిల్డింగ్స్, నెక్స్ట్ స్కెలిటన్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, కట్టడాలు, వాటి మట్టి అండ్ అవి కట్టిన బ్రిక్స్ బట్టి ఆ కాలాన్ని అనేది నిర్ణయించి దాన్ని బట్టి ఆ హిస్టరీ అనేది దే యూజ్ టు స్టడీ అనమాట. అంటే ఇది ఒక రకంగా ఎట్లా అంటే సంథింగ్ లైక్ వీళ్ళు చేసేదంతా కూడా ఒక డిటెక్టివ్ స్టైల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఒక క్లూ వస్తుంది, ఆ క్లూ నుంచి ఇంకా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇలా ఆర్కియాలజిస్ట్ అండ్ హిస్టోరియన్స్ ద్వారా నార్మల్ స్టైల్ ఆఫ్ అంటే సోర్సెస్ లేని వాళ్ళ హిస్టరీ ఎలాంటిది అనేది ఫైండ్ అవుట్ చేయడానికి దే విల్ ప్లే ఏ మేజర్ రోల్. సో ఇప్పుడు మనం హిస్టరీలో మేజర్గా మనం చూసినట్టయితే డేట్స్ని గమనిస్తామండి. ఆ డేట్స్ ఈరోజు డేట్ ఎంత అంటే సంథింగ్ లైక్ 11th సెప్టెంబర్ లేదంటే 12th సెప్టెంబర్ 2020 ఇట్లా మనం డేటు మంత్ ఇదంతా కూడా మనం చెప్తున్నాము. అయితే మనం హిస్టరీ బుక్స్లో చూసినట్టయితే బీసీ, ఏడి ఇలా మనం చూస్తూ ఉంటామండి. అవి ఏంటి అని అంటే మనకు జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్లేస్ని బేస్గా తీసుకుంటారండి. ఈ జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు జరిగిందంతా కూడా బిఫోర్ క్రైస్ట్ అని చెప్పి అంటారు. అంటే జీసస్ క్రైస్ట్ పుట్టిన ప్లేస్ని ఫర్ ఎగ్జాంపుల్ 0 అనుకోండి. ఓకే, 1 year బిఫోర్ జీసస్ క్రైస్ట్ పుట్టడానికి 1 సంవత్సరం ముందైతే 1 BC, 2 BC, 5 BC ఇట్లాగా జీసస్ క్రైస్ట్ అంటే నెగిటివ్ -1, -2, -3 నెంబర్ లైన్లో ఎలా వెళ్తుంది అలాగా ఇదన్నమాట. నెక్స్ట్ ఈట వచ్చేసి 1, 2, 3, 4 అట్లాగే దీన్ని ఏడి అంటారనమాట. అంటే ఇప్పుడు మనం 2020లో ఉన్నాం కదండి, దీన్ని 2020 ఏడి అని కూడా చెప్పొచ్చు. బీసీ అని అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అని అంటే యానో డామినీ. ఈ వాట్ ఎవర్ అంటే వీటిల్లో ఎందుకు బేస్గా తీసుకున్నాము అంటే మోస్ట్ ఆఫ్ ద వరల్డ్లో మ్యాక్సిమం కూడా ఈ క్రిస్టియన్ డేట్స్ ఇవనేది ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది కాబట్టి వీటిల్ని ఒక బేస్గా అనేది తీసుకోవడం జరిగింది. అండ్ మన కంట్రీలో పాస్ట్ 200 years నుంచి కూడా ఈ రకంగా డేట్స్ అనేది మెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కొన్ని చోట్ల సిఈ, బీసీఈ అని కూడా ఉంటుందండి. అంటే అది ఏడీకి ఆల్టర్నేటివ్గా రాసేదని మనం చెప్పొచ్చు. యానో డామినీకి ఆల్టర్నేటివ్గా రాసేది. సిఈ అని అంటే కామన్ ఎరా, బీసీఈ అని అంటే బిఫోర్ కామన్ ఎరా, ఇట్లా చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ ఇన్స్క్రిప్షన్స్, స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అని నేను మీకు చెప్పాను కదా, ఈ స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ పైన వాట్ ఎవర్ ఆ పాస్ట్తో పాటు కూడా లాంగ్వేజెస్, స్క్రిప్ట్ అంటే లిపి, ఆ భాషా శైలి ఎలా ఉండేది, ఏ లాంగ్వేజెస్ మాట్లాడేవాళ్ళు అనేది కూడా చాలా వరకు ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ ట్రై టు కంప్లీట్ వెరీ క్విక్లీ. 6th class కాబట్టి ఐ విల్ ట్రై టు కంప్లీట్ క్విక్లీ. పెద్ద అంత డీప్ ఎక్స్ప్లెనేషన్కి అంత ఏం లేదు ఇందులో, బట్ ఐ విల్ ట్రై టు కంప్లీట్ క్విక్లీ. ఎందుకు 6th classది చెప్తున్నారు, వాట్ ఈస్ ద నీడ్ అని చెప్పి కొంతమంది అనుకుంటారండి. బట్ కొందరికి ఫౌండేషన్ కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి ఫ్రమ్ 6th class అనేది చూసుకున్నట్టయితే చాలా బెనిఫిషియల్ ఉంటుంది. దట్స్ వై ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 6th class ఆన్వర్డ్స్. సైమిల్టేనియస్లీ ఇంకో క్లాస్ది కూడా స్టార్ట్ చేస్తాను. యాక్చువల్లీ బోర్డ్ ఇష్యూ అయిందండి. వీ హ్యావ్ చేంజ్డ్, అంటే ప్లేస్ అనేది చేంజ్ అయ్యాం కాబట్టి ఆ బోర్డు, ఆ సెటప్ అంతా కూడా పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు 6th class అయితే బోర్డు లేకుండా కూడా ఐ కెన్ మేనేజ్ అని చెప్పి ఈ టాపిక్స్ అనేది కొంచెం డిలే అవ్వడం ఇలా తీసుకోవడం జరుగుతుంది. వేరేస్ కొంచెం 10th classవి లేదంటే కొంచెం స్టాండర్డ్ బుక్స్వి ఇట్లాంటివి మనం చెప్పాలి అని అంటే ఖచ్చితంగా మనకి బోర్డు ఉంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది డీటెయిల్గా ఉంటుంది. అండ్ లేకుండా కూడా చెయ్యొచ్చు, బట్ ఎడిటింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మనిషి కనబడి చెప్పేదానికి జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్పేదానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో మోస్ట్లీ ఈ వీక్లో అట్లాగా బోర్డు అంతా కూడా సెట్ చేసుకున్న తర్వాత 10th class టాపిక్స్ ఈ వీడియోస్ అనేది కవర్ చేయడానికి నేను చూస్తానండి. మోస్ట్లీ నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తున్నాను, బట్ చాలా వరకు కూడా దెర్ ఆర్ మెనీ ఆబ్స్టకిల్స్ ఆర్ కమింగ్ ఇన్ బిట్వీన్. అండ్ నౌ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్లోలీ ఓపెన్ అవుతున్నాయి. సో ఒక లిటిల్ బిట్ ఆఫ్ బిజీ వల్ల కూడా కొంచెం ఇది అవుతుంది. హోప్ యూ అండర్స్టాండ్ గైస్. అండ్ వన్ మోర్ థింగ్, మీరు బాగా లైక్స్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి కొంచెం ఎంకరేజ్మెంట్, మోటివేషన్ అనేది ఇస్తే ఇంకా చెయ్యాలి అన్న ఒక ఎంతూజియాజం అనేది పెరుగుతుంది. సో అది గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ హ్యాపీ లెర్నింగ్.